ఈ మధ్య కొంతమంది స్టార్ హీరోస్, కో హీరోస్ నటించిన సినిమాలకు తమ వంతు సపోర్ట్ ఇస్తూ వాటి విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కథలో కొత్తదనం ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్టయితే ఆ సినిమాలో ఎవరు నటించినా చిన్న హీరోలైనా పెద్ద హీరోలైనా తమ వంతుగా ఆ సినిమాను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ లిస్ట్ లో అందరికంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో నిలుచున్నారు. భాషతో సంబంధం లేకుండా పక్క ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలకు కూడా తన వంతు సపోర్ట్ చేస్తూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటున్నారు. రీసెంట్ గా ప్రేమలు, బజే వాయు వేగం, హరోం హరా, కల్కి, ట్రాయన్ చిత్రాలకు విశేష్ చెప్పి వాటికి సపోర్టింగ్ గా నిలిచారు. ఇప్పుడు రీసెంట్ గా మరో చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచాడు. ఒక సగటు పల్లెటూరులో జరిగే సోషల్ పొలిటికల్ స్టోరీ నేపథ్యంలో దాదాపు 16 మంది కొత్త నటీనటులతో యదువంశీ దర్శకత్వంలో మెగా డాటర్ నిహారిక నిర్మాతగా పరిచయం అవుతూ నిర్మించిన చిత్రం కమిటీ కుర్రాళ్లు ఆగస్టు 9న విడుదలై ఈ చిత్రం నెమ్మదిగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ హిట్ దిశగా దూసుకెళ్తోంది. ఎంతో సహజంగా కనిపించే కథతో కొత్త నటీనటులతో చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టడం సాధారణ విషయం కాదు. ఎక్కడా నేల విడిచి సాము చేయకుండా చాలా న్యాచురల్ గా ఈ చిత్రాన్ని యదువంశీ తెరకెక్కించిన తీరు అందరికీ బాగా నచ్చింది. ఈ చిత్రానికి మహేష్ తన వంతుగా సపోర్ట్ చేయడం, కమిటీ కుర్రాళ్లు చిత్రం చాలా అద్భుతంగా ఉందని విన్నానని, తాను ఖచ్చితంగా సినిమా చూస్తానని, నిహారిక నిర్మాతగా తన మొదటి సినిమాతో మంచి ఓపెనింగ్ ను అందుకుందని ప్రశంసించారు. అదే ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు కావడంతో మహేష్ నటించిన మురారి చిత్రం రీ రిలీజ్ అయింది. మహేష్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. రీ రిలీజ్ బిజినెస్ లో దాదాపు 5 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక అదే రేటుకు రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ల చిత్రం కొద్దిగా ఇబ్బందులకు గురైనప్పటికీ ఆదివారం నుంచి థియేటర్లను పెంచుకుంటూ హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నిర్మాతగా మెగా డాటర్ నిహారిక సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించింది.